హాయ్ అండి. ఈరోజు అయితే మీరు కేక్ రెసిపీని అయితే చూస్తున్నారు. ముందుగా అయితే నేను 3 ఎగ్స్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకున్నాను. అంటే నార్మల్గా ఇంట్లో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఎక్కువ క్వాంటిటీ అవన్నీ ఆ బౌల్తోనే మెజర్మెంట్ తీసుకుంటూ ఉంటాను. ఆ కేక్ని చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో, ఎక్కువగా ఒకసారి ఇంట్లో చేస్తూ ఉంటాను అన్నమాట. అండి ఎగ్ కొట్టేసిన తర్వాత అట్లా చేతితో ఇట్లా ఓన్లీ ఇట్లా కలిపాను అంతే. తర్వాత ఇవన్నీ వేసానండి. తినే సోడా, ఉప్పు, బేకింగ్ సోడా, ఇంకా వెనిలా ఎసెన్సు, ఆయిల్, పంచదార మటుకు పొడి చేసుకుని వేసుకున్నానండి. అండ్ మైదా పిండి ఒక బౌల్, సగం ఒక ఫుల్ బౌల్, ఇంకోటి హాఫ్ బౌల్ వేసానండి. పంచదార మీకు చూపించిన దాంతో కాకుండా తర్వాత కూడా కొంచెం వేసానండి, కాకపోతే అది క్లిప్ మిస్ అయింది. అట్లా ఒకసారి నార్మల్గా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఇట్లా చుట్టూ నెయ్యి రాసేసానండి. ఆ నెయ్యి రాసేసేసి దాని మీద మళ్ళీ మైదా పిండి చల్లానండి. అది ఉంది, నేను చూపిస్తున్నాను వీడియోలో, మీరు చూడొచ్చు. మొత్తం అట్లా రౌండ్గా అట్లా పిండి జల్లేసేసి ఏదైతే ఇందాక తీసుకున్నది ఉందో దాన్ని మొత్తం ఇట్లా మిక్సీ చేసి కొంచెం లైట్గా పాలు పోసి మిక్సీ పట్టేస్తున్నా. మళ్ళీ దాన్ని దాంట్లో అట్లా మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇట్లా చేసుకొని వేసేసుకోవటమేనండి, అంతే. ఇంకా లాస్ట్కి అండి, ఇంకా అది కూడా వేసేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేశానండి. ట్యాప్ చేసేసి ఇంకా సిమ్లో పెట్టేసేసానండి. మొత్తం సిమ్లో పెట్టేసేసి విజిలు అండ్ రబ్బర్ పెట్టకుండా పెట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ప్లీజ్. ఆ తర్వాత ప్లేట్